తాజా 30 చిన్నారి పెళ్లి కూతురు ఆనందిగా నటించి అందరినీ మెప్పించిన అవికా గోర్ అంటే చాలా మందికి ఇష్టం. మహిళల్లో ఈ అమ్మాయికి మంచి ఫాలోయింగ్ వచ్చింది. బుల్లితెర మీద భారీ పాపులారిటీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వెండితెర మీదకు ప్రమోషన్ వస్తుంది. అవికా గోర్ కూడా అలాగే హీరోయిన్గా ఛాన్సులు వచ్చాయి. ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ అమ్మాయి. ఆ సినిమా ఘన విజయం సాధించింది. దీంతో ఆమెకు తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి. సినిమా చూపిస్తామావా మంచి హిట్ కొట్టింది. ఈ విజయంతో అవికా గోర్ స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ అనూహ్యంగా అవిక టాలీవుడ్ లో కనిపించకుండా మాయమైపోయింది. ఎందుకు అవికా గోర్ తెలుగులో సినిమాలు చేయడం లేదు? ఆమెకు తెలుగులో ఛాన్సులు రాకుండా ఒక హీరో అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. ఇతను యంగ్ హీరో అని భావిస్తున్నారు. ఇతనే మెసేజ్ల ద్వారా అవికా గోర్ ను వేధించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలు వచ్చిన తర్వాత ఆమెకు ఛాన్సులు రాకుండా పోయాయి. అవికాకు అవకాశాలు రాకుండా పోవడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఎక్స్పోజింగ్ కు అవికా గోర్ నో చెప్పిందని, అందుకే ఆమెకు తెలుగు దర్శక నిర్మాతలు అవకాశాలు ఇవ్వడం లేదని అంటున్నారు. కానీ ఇది నిజం కాకపోవచ్చు. మొదట్లో ఆమెకు సినిమా ఛాన్సులు ఎలా వచ్చాయి? వాటిలో 2 బంపర్ హిట్ ఎలా కొట్టాయి? అవికా గోర్ మీద సదరు కుర్ర హీరో కక్ష గట్టి అవకాశాలు రాకుండా చేస్తున్నారనే మాటే నిజం కావచ్చని సినీ పండితులు భావిస్తున్నారు. అవికా గోర్ తెలుగులో సినిమాలు చేయనప్పటికీ మరాఠీ, కన్నడ సినిమాల్లో నటిస్తోంది. మరోవైపు తన చదువును కూడా కొనసాగిస్తోంది.